మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గోదా వైభవం కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. ఎక్కిరాలకులాంబోధి విదుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఆ వేకువజామున అవ్యక్త మధురమైన మురళీ దివ్యామృతనాదం ఎక్కడి నుండో గాలి తెరలలో తేలి ఆమె వేణులకు సోకింది. ఆ నాదంలో భవ్యమైన భూపాల రాగం భూమి ఆకాశాల నడుమ నిండిపోయింది. ఆ చీకట్లలో వేణునాదం వినిపించగానే ఆమెలోని కోపతాపాలు శాంతించాయి. కోనేటికి ఆవలి వైపున దూరంగా పూల మొక్కల గుబుర్లలో కొమ్మల ఆకులలో కదలిక కదిలింది. ఆ ఆకుల మధ్య ఏదో ఒక ఆకారం కదులుతూ ఉంది. కన్నులు, వ్రేళ్ళు, ఆ వ్రేళ్లకు రవ్వల ఉంగరాలు అంత దూరం నుంచే కదులుతూ కనిపిస్తూ ఉంటే గోదాదేవి కన్నులు తళుక్కున మెరిశాయి. అదే సమయంలో వెనుక నుండి ఎవరో ఆమె కన్నులను మూశారు. ఆమె శరీరంలోని చైతన్యం ఒక్కసారిగా మేలుకొంది. కర్పూరపు కస్తూరి వాసనలు నిండిన వెచ్చని గాలి మెడ మీద సోకినట్లయింది. మెడ వెనుక నుండి ఎవరో శ్వాస వదులుతూ ఉన్నారు అనిపించింది. ఆమె శరీరం పులకెత్తింది. ఇంతసేపు ఆ వేణుగానం వినిపిస్తూనే ఉంది. అవును గాని చేతులతో కన్నులు మూసి ఆ చేతులతో మురళీగానం చేయడం ఎలా సాధ్యం? అమ్యక్తమధుర మురళీ దివ్యామృత నాదమెటనో తేలెను గాలిన్ సేవ్యం వై భూపాలము భూమ్యమంబులకు నడుమ బొల్పలారెన్. ఇది ఎట్లా సాధ్యమో గోదకు గుండెలు జల్లుమన్నాయి. ఈ కన్నులు మూసిన వ్యక్తి ఎవరో తన వెనుకనే ఉన్నారు. అలికిడి కనబడుతూ ఉంది. మాత్రం కొలనుకు ఆవలి వైపు నుండి మరి వేణునాదం వినపడుతోంది. మరి ఆలయంలో స్వామి ఆలయంలోనే ఉన్నాడు కదా, ఒక్కడే 3 రూపాలతో ప్రవర్తిస్తూ ఉన్నాడా? అప్పుడు గోద ఇలా అన్నది, కన్నెపిల్లలను ఇలా అల్లరి పెట్టడం న్యాయమా? మొన్న నిన్న ఇక్కడే నన్ను కన్నులు మూసిన వ్రేళ్ళు ఒక్క వ్యక్తివే అనుకుంటున్నాను. నిజమా కాదా? ఇలా మోసం చేయడం తప్పు కాదా? అపాయకరం సుమా. నా మనసును స్వీకరించి నా మదిలో నిండిన ఇలవేల్పును నీవే అయితే నీ దివ్య వైభవంతో సాక్షాత్కరించి మంచితనంతో నాలోని సందేహాన్ని తొలగించు. నీవు కానిచో నీ దుండగానికి తగిన ఫలితం పొందుతావు సుమా. గోదాదేవి ఇలా అంటూ కన్నులు విడిపించుకోవడానికి వెనుగులాడింది. వెనుకనున్న వ్యక్తి వేళాకోళంగా నవ్వుతూ నెమ్మదిగా కన్నులు వదిలిపెట్టింది. ఆమె గోదాదేవి చెలికెత్తి నీలవేణి. భేష్, నిన్న మొన్న నీ వాడిన నాటకం మీద మమ్మలను ఆలయంలో వదిలిపెట్టి ఇక్కడ ఏకాంతంలో స్వామితో మాధుర్యానుభూతిని పొందుతున్నావా? ఆ మాత్రం చెప్పకూడదటమ్మా. నీవు దాచదలుచుకుంటే నీ నాలుక చెప్పేసింది సుమా. చెలి, ఇప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. నీ జన్మ పండిపోయింది. నిజం చెప్తున్నాను, నీవు చేసిన తపస్సులన్నీ ఈనాటికి ఫలించాయమ్మా. నీలవేణి ఇలా పరాచకమాడుతూ ఉంటే గోదాదేవి నెమ్మదిగా తన అనుభవాలన్నీ స్నేహితురాలికి దాచకుండా వివరించింది. తరువాత ఇద్దరూ కలిసి కోవిలలోనికి ప్రవేశించారు. వేణుగోపాలుని భువన మోహన రూపాన్ని గోదాదేవి చూసింది.
ఇద్దరూ కలిసి కొన్ని గీతాలు పాడి స్వామిని మేలుకొలిపి నమస్కారం చేసి తమను తామే స్వామికి సమర్పణ చేసుకున్నారు. వారి మనస్సులలో ఆనందం నిండింది. గోదాదేవి నీలవేణిని పంపివేసి స్వామికి ఈ విధంగా విన్నవించుకుంది. స్వామి, కోనేటి దగ్గర కనిపించే దివ్యమూర్తి ఎవరు? నీ ఈ దాసిని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయమా? ఈ సందేహాల బ్రతుకుని సాగించమని నీ సంకల్పమా? నన్ను బాధించడానికి ఇంత శ్రమ పడితే నీ శ్రమకు ఫలితమేమిటి? నాలో ప్రేమ పుట్టించావు, మనస్సుకు మాధుర్య భావన నేర్పావు. ఇంత చేసిన తరువాత ఈ దాసురాలి దాని గోడును పట్టించుకోవేమి? పెండ్లికి దిగిన దానను విడువరింక తల్లిదండ్రియు బంధుగుల్దలచుచుండి ఒక్క సంబంధమును చూచి ఉరిద పిల్చి సాగనంపిన నేనటకేగుదాన. పెండ్లికి ఎదిగిన ఆడపిల్లను కదా, ఇంకా మా తల్లిదండ్రులు ఊరుకోరు. ఏదో ఒక సంబంధాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ ఉరిత్రాటిని నాకు తగిలించి ఎక్కడికో పంపిస్తే నేనెక్కడికి వెళ్ళగలను? నేను నిన్నే వరించాను కదా, నీ మీదనే మనసు నిలిపివేశాను. నా ఈ శరీరాన్ని నీ తేజస్సులోనికి సమర్పించుకోవాలనుకున్నాను. మరి నా తల్లిదండ్రులు నా జీవితాన్ని ఏ దారికి తిప్పుతారో అనే భయం నా గుండెలను నిరంతరము దహిస్తూనే ఉంది. ఇంకెవరితోనే వివాహమైతే కామాంధకారంతో నిండిన అడవిలో పారవేసినట్లే నీకు సమర్పణ చేసిన ఈ నా జీవిత పుష్పాన్ని అటువంటి గతి పట్టరాదు. ఈ పుష్పానికి నీవు స్వీకరించే అర్హత కలిగిందా లేదా? ఈ సందేహం తీరక మనస్సు గిలగిలలాడుతోంది. ఈ సందేహము తీర్చి నా ప్రాణాలు కాపాడవా ప్రభు? ప్రేమించాను అనే ఒక్క మాట చాలును. సుఖాలు కోరను, మోక్షం కోరను, నీ సేవలోనే నిలిచిపోతాను. పెదవి విప్పి ప్రేమించాననే ఒక్క మాట చెబితే చాలును. ఇప్పుడే చెప్పాలని నిన్ను బలవంత పెట్టడానికి నేనెంతటిదానను? ఇప్పుడు కాకపోతే ఎప్పుడో, నేడో రేపో చెప్పి నా ప్రాణాలను నిలబెట్టు. నిన్నే స్మరిస్తూ ఆశలు నిలబెట్టుకొని ఉన్నాను. ఇప్పుడే చెప్పాలని స్వామిని నిర్బంధించడం వివేకం కాదని తెలిసిన గోదాదేవి నేడో రేపో చెప్పమని కోరుతోంది. నేడో రేపో చెప్పకపోతే తల్లిదండ్రులు పెండ్లి నిశ్చయం చేస్తారు. ఆమె ఆలోచన సరి అయినది కాదని అనలేము. కానీ కృష్ణునికి కార్యక్రమం నిర్దేశించడం సరి అయిన పద్ధతి కాదని తెలిసి ఆమె అదే పని చేసింది. తెలిసి మాయలో పడడం అంటే ఇదే సుమా. స్వామి, నీ కన్నులలో వెలిగిన భావకాంతులలో నీ ఈ పదదాసి ఏనాడు లీనమైందో ఆనాడే ఇహలోకపు వాంఛలన్నీ భస్మమైపోయాయి. నీ పాద కమలాల స్పర్శలో నా ఇంద్రియ ప్రవృత్తులు సర్వచేష్టలు లీనమైపోయాయి. నందగోకులంలోని యువతులను అనుగ్రహించినవాడు నన్ను జాలితోనైనా స్వీకరించలేవా? ఈ విధంగా విన్నవించుకొని స్వామి పాదాల యందు భారం సమర్పించి గోదమ్మ ఇల్లు చేరుకుంది. ఈ విన్నపం స్వామి విన్నాడో లేదో, విని ఊరుకొన్నాడా, సరి అయిన సమయం కాదని వేచి ఉన్నాడా, ఎవరికి తెలుసు? ఇట్లు విన్నవించి ఏగి ఇంటికి గోద బరువు వదలి స్వామి పదములందు వినను లేదు స్వామి
విని ఊరకుండెనో వేళకాదటంచు వేచనేమో. ఇంటికడ మేనమామయు కంటివ మీ బావ వచ్చే కనుపండువగా. మింటిపై చందమామయ అంటిన మెయ్యి కందునట్టి అందపు భరిణై. ఏరారంగా చూచితే తీర్చిదిద్దిన కనులును తెలిపలు వరసల్. నీ రూపమునకు కీడగు స్త్రీరత్నము మామ ఇంట తేజములొలికెన్. అనమామ కొడుకు కులికెను వినిగోదయులోనికేగే విసురుగా తల వంచిన వాలకమున. మనమున గనగనమున రోషవక్ని కణములు రగులన్. ఆశయు నిరాశ నడుమ ఉయ్యాలలోగి స్వామిపై భారమును నిలిపి. మోము వంచి గోద ఏడవరేబవల్ కొలచు విధము అనుచు భక్తుల నీ ధనుర్మాసవేళ. ఇల్లు చేరేసరికి మేనమామ ఆమెను చూచి నవ్వుతూ ఇలా అన్నాడు. ఏమమ్మా, మీ బావ వచ్చాడు చూసావా? ఆకాశంలో చందమామలాగా ముట్టుకుంటే కందిపోయే అందాల భరిణలా కన్నుల పండుగగా ఉన్నావు కదా. ఏరా రంగా, చూచావా నీ మేనమరదలిని తీర్చిదిద్దినట్లున్న ఆ కన్నులు శుభలక్షణాలతో విరాజిల్లే చక్కని పలువరుస నీ అందానికి ఈడు జోడు అయిన కన్యారత్నం మీ మామయ్య ఇంట వెలుగులు చిమ్ముతూ ఉన్నది కదూ. తండ్రి మాటలు విని బొద్దురంగడు భుజాలు కదిలించి కులుకుతూ నవ్వాడు. గోదాదేవి తల వంచుకుని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మనసులో కోపాగ్ని కణాలు కనకనలాడుతూ రగులుతున్నాయి. తన ఏకాంత గృహంలో కిటికీలో నుండి కనబడే స్వామి ధ్వజాన్ని చూస్తూ ఉండిపోయింది. ధ్వజస్తంభ పతాకానికి కట్టిన చిరుముమ్మలు గాలికి గదలాడుతూ సవ్వడి చేస్తూ ఉంటే ఆ సవ్వడిలో ఆమె మనస్సు నిలబడిపోయింది. పగలు ఎలా గడిచిందో తెలియనేలేదు. ఆశ నిరాశల నడుమ ఉయ్యాలలూగుతూ స్వామిపైనే భారం నిలిపి తన భారము తెలిపి స్వామికి ముఖం దించుకొని ఉన్న గోదాదేవి గడిపిన ఈ 7వ రోజు ధనుర్మాస భక్తులను రక్షించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.